ప్లేట్ చాలా నిండుగా అనిపిస్తుంది కదా! మనకి నోరూరించే చికెన్ బిర్యానీ. ఇవాళ ఎలా చేసుకున్నా ఏంటి చూసేద్దామా? మీకు కూడా నోరూరుతుంది కదా! రండి త్వరగా చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ ట్రైనింగ్ సురేఖ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభోదయం. ఇవాళ సండే అదరగొట్టేద్దామా? చికెన్ 1 కేజీ చికెన్‌కి 1 కేజీ రైస్ తీసుకున్నా లేదా ఒక కప్ తక్కువ తీసుకున్నా గానీ చాలా బావుంటుందండి. కేజీ రేషియోలో చేసుకున్నా గానీ బావుంటుంది. పెరుగు, రైస్‌కి కావాలన్న మసాలాలు, చికెన్‌కి కావాల్సిన మసాలాలు, ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ మసాలా దినుసులండి. కస్తూరి మేతి, చెక్క, మొగ్గ, గసాలు, యాలుకలు, రాతి పువ్వు, షాజీరా, మనకి ఇది పువ్వు అండి. దీని పేరు నాకు కరెక్ట్‌గా తెలీదు. నల్ల జీలకర్ర ఇవన్నీ తీసి పెట్టేసుకొని చికెన్‌లో వేసుకొని కలుపుకుందాము. మనకి రైస్‌కి కూడా విడిగా తీసుకున్నాము చెక్క, మొగ్గ అవన్నీను. ఇది బిర్యానీకి అంటే మనం ముందుగా చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదా! దానికోసం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకుందాము. మసాలా అన్నీ దినుసులు తీసి పెట్టుకున్నాం గదా! వాటిని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు వేసుకుందాము. ఫస్టు వీటన్నిటిని కలిపి మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుందండి. నేను కస్తూరి మేతి గూడా వేసేస్తున్నాను. నేనేంటంటే కుక్కర్‌లో కలిపాను కాబట్టి బయటే పెట్టేస్తున్నాను. నల్ల జీలకర్ర గూడా వేసేసానండి. ఇవన్నీ వేసేసి బాగా కొంచెం కొత్తిమీర దట్టించుకున్నామంటే చాలా బావుంటుంది. ఫ్లేవర్ బాగా ముక్కలకి పడుతుంది అండి. కొంచెం సేపు పక్కన పెట్టేస్తాం కాబట్టి కొంచెం బావుంటుంది. దీన్ని బాగా కొంచెం మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని అంటే ఈ పెరుగు కూడా నేను మీగడ పెరుగు వేసుకుంటానండి. ఇవాళ నేను అస్సలు ఆయిల్ గూడా వేయనండి. ఈ పెరుగే సరిపోతుంది. ఎందుకంటే పాల మీద వచ్చిన మీగడని తోడేసి పెట్టుకుంటాను. ఒక 2 కప్స్ మనకి 1 కేజీకి సరిపోతుంది. హాఫ్ కేజీకైతే 1 కప్పే సరిపోతుంది. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అంతే ఇంత క్వాంటిటీ అనేం కాదు. మనకి 2, 3 సార్లు చేసామంటే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది గదా! మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండేదాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి, టేస్ట్‌ని బట్టి. ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి మంచిగా మ్యాగ్నెట్ అయిపోతుందండి. అంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. దానివల్ల మనకి టేస్ట్ అనేది బావుంటుంది. అది కొంచెం మ్యాగ్నెట్ అయ్యే లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. నీట్‌గా అల్లాన్ని కడిగేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. అల్లంతో పాటి తెల్లగడ్డ గూడా వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకుంటే గూడా మనకి చాలా బావుంటుందండి. దాన్ని గూడా వేసేసి దాంతో పాటి మంచిగా కలిపేస్తున్నాను ముక్కల్ని. మనం ముక్కల్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. మనం పెరుగు వేసాం గాబట్టి ముక్కలు తొందరగా మగ్గుతాయన్నమాట. అంటే మామూలుగా మనం చికెన్ ఉడకబెట్టేదానికన్నా గూడా కొంచెం పెరుగేసి ఉడకబెట్టామంటే చాలా తొందరగా ఉడుకుతాయి ముక్కలు లోపల దాకా కూడా. మనం అంతలోపల బిర్యానీలోకి బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుందామా. పుదీనా, చెక్క మొగ్గ, నల్ల జీలకర్ర, రాతి పువ్వు, గసాలు వేయట్లేదండి. నేను సాల్టు వేస్తున్నాను. నల్ల జీలకర్ర గూడా వేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ మనం రైస్ పెట్టేసుకున్నాం గదా! పొయ్యి మీద దాంట్లో వేసేసుకుందాం. నేను మీకు చెప్పలేదు కదా! మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకునే ముందే నేను అన్నం పొయ్యి మీద పెట్టేసాను. అంటే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేసాను. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. అంతలోపు మనం మిగిలిన మసాలా దినుసులు గూడా చికెన్‌లో వేసి కలిపేసుకుందామా? బాగా రైస్‌ని కొంచెం అది వేసుకున్న తర్వాత కలబెట్టుకున్నామంటే మనకి బావుంటుంది. సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోవాలండి. చికెన్‌ని మనం మిగతా మసాలా దినుసులతో కలిపి పెట్టేసుకుందాము. ఈ మధ్య వంట వీడియోల కన్నా కోలాటం వీడియోలు ఎక్కువైపోతున్నాయి కదా! అవునండి. కోలాటం చాలా బావుంటుంది. మనం వేస్తూ ఉన్నామంటే మనకి బాడీ ఎక్సర్‌సైజ్‌లు గూడా అవసరం ఉండదండి.
చాలా మంచిగా బాడీని మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అంటే వెయిట్ లాస్ కానీ, కొంచెం బాడీ యాక్టివ్‌గా ఉంటుందండి. ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం బాడీ మంచిగా అనిపిస్తుంది నాకైతే. మీకెవరికైనా వీలుంటే చేయండి. అలానే కాదు, మనం ఇంట్లో కూర్చొని కామ్‌గా ఉండే కన్నా ఏదో ఒక పని చేస్తే బావుంటుంది కదా! ఎప్పుడూ ఆడవాళ్ళు కామ్‌గా ఉండకూడదండి. ఏదోటి చేస్తూనే ఉండాలి. మనకి రైస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. నేను ఇవాళ 50% మాత్రమే ఉడికించాను రైస్‌ని. మామూలుగా అయితే 60, 70 వరకు ఉడికించేసుకోవచ్చు. నేను 50% ఉడికిన తర్వాత మనకిలా పట్టుకొని చూస్తే తెలుస్తుందండి. నార్మల్‌గా నేను చెప్పే విధానాన్ని అంటే మామూలుగా లేడీస్ చేస్తూ ఉంటారు కాబట్టి, దాన్ని బట్టి ఉరామరిగా చేసేయొచ్చు. కానీ నేర్చుకునే వాళ్ళకేంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 2, 3 సార్లు చేస్తే అలవాటైపోతుందండి. నేను 50% ఉడికింది కాబట్టి కొంచెం నేను వాటర్ కూడా వేస్తాను. అంటే ఇప్పుడు గంజి ఉంటాయి కదా! బియ్యం ఉడికిన వాటరు, ఆ వాటర్‌ని మొత్తం వంపేయకుండా కొంచెం ఉండేటట్లుగానే వేస్తానండి. ఇప్పుడు గంటితో కూడా ఇట్లా వార్చకుండానే వేసేసాను. అంటే డైరెక్ట్‌గా తీసేసి నేను చికెన్‌లో వేసేసాను కదా! మామూలుగా మీకు కొంచెం ఎక్కువ ఉడికింది అంటే అలా వేయకూడదు. వాటర్ మొత్తం పోయేదాకా కొంచెం ఇలా అనేసి వేయాలి. లేదా వడకట్టైనా పక్కన పెట్టుకొని వేయొచ్చు. నేను 50% మాత్రమే ఉడికించాను కాబట్టి కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. వాటర్ అంటే బియ్యం ఉడికిన నీళ్ళు. గంజి. అవి పారబోయకుండా కొంచెం ఎక్కువగానే వేస్తానట. మామూలుగా వేసేదానికన్నా కొంచెం ఎక్కువ ఉండిచ్చేసుకుంటాను. ఇది కూడా ఒక చిన్న మ్యాజిక్ ఉందండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉంచుకొని, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఒక హాఫ్ ఎన్ అవర్ కామ్‌గా వదిలేసాము అంటే, మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. 1 కేజీ చికెను, 1 కేజీ రైస్‌కి కరెక్ట్ టైమింగ్ అండి ఇది. మా గ్యాస్‌కి నేను చాలా సార్లు చేశాను. ఇదే టైమింగుకి సరిపోతుంది కరెక్ట్‌గా. అందుకోసమనే చెప్పాను. నేను కొంచెం అన్నం పక్కన పెట్టేస్తానండి అవ్వంగానే. ఇప్పుడు తీస్తే చూడండి ఎలా వస్తుందో. పైన వైట్‌గా ఉంటుంది. మధ్యలో ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. కింద చికెన్ ముక్కలు మాత్రం కొంచెం రెడ్డిష్‌లో ఉంటాయండి. నాకు భలే నచ్చుతుంది ఇది. నేను లాస్ట్‌లో మీకు తీసి చూపిస్తాను చూడండి. చూడండి. పైన రైస్ వైట్, మధ్యలో ఆరెంజ్, లాస్ట్‌లో రెడ్ భలే వస్తుంది కదా! నేనేం చేస్తానంటే హాఫ్ తీసేసి ప్లేట్‌లో పెట్టేసుకొని కలిపేసి హాట్ బాక్స్‌కి పెట్టేస్తానండి. అది ఈవినింగ్‌కి. మామూలుగా హాఫ్ ఏంటంటే దాంట్లోనే కలిపేసి గిన్నెకి వేసేస్తాను. అది ఇప్పుడు తినడానికి సరిపోతుంది ఆఫ్టర్‌నూను. చూసారా మన ప్లేట్ రెడీ అయిపోతుందండి. 2 మంచిగా ఆనియన్స్ చూడండి 2 కళ్ళులాగా ఉన్నాయి కదా! నాకు అయితే అలానే అనిపిస్తుంది. మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. వంట కూడా ఒక చిన్న ఆర్ట్ లాంటిదే అని అనిపిస్తుందండి నాకు. దాన్ని చక్కగా చేశామంటే మనకి ప్రెజెంటేషన్ చాలా బావుంటుంది. ఆహ్, నేనింత ప్రెజెంట్‌గా చేయనండి. మామూలుగా చేసేస్తూ ఉంటాను. ఏదో కొంచెం మీకు చూపించాలని కొంచెం తాపత్రయంగా చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ట్రెండింగ్ సురేఖ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుంటానండి. ట్రెండింగ్ సురేఖ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. మన చికెన్ బిర్యానీ ఎలా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ విధంగా చేస్తారనేది గూడా చెప్పండి. నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. చూస్తూనే ఉండండి ట్రెండింగ్ సురేఖ. ఒకటే కాకుండా మన ఛానల్‌లో అన్ని రకాలు వస్తూ ఉంటాయండి. ఎలా ఉందండి నా ప్లేటింగ్? మీరు కూడా మీ పిల్లలకి ఇలా కొంచెం డిజైన్‌గా అరేంజ్ చేసి ఇవ్వండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి.